భారత్ సంపన్నుల ఫ్యాక్టరీ, దేశంలో పెరుగుతున్న మిలియనీర్లట. 8.5 కోట్లకు పైగా ఆస్తి కలిగిన 8,71,000 కుటుంబాలట. 2021తో పోలిస్తే 90% పెరుగుదల. ముంబై, ఢిల్లీ, బెంగళూరులోనే ఎక్కువ. బంగారం, షేర్లు, భూముల మీద పెట్టుబడులు. బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ నివేదికట. మన దేశంలో అట బాగా పైసలున్నోళ్ళ సంపన్నుల యొక్క సంఖ్య పెరుగుతూ వస్తున్నదట. 8,50,00,000కు పైగా ఆస్తి కలిగిన కుటుంబాలు ఈ దేశంలో 8,71,000 కుటుంబాలు ఉన్నాయట. అంటే సంపన్నులు పెరుగుతున్నారు. ఇప్పుడు పైసలున్నోడు ఇంకా ఎట్లా సంపాదించాలని దాన్ని పెట్టుబడి కింద పెట్టో ఇంకో రకంగానో ఇంకా సంపాదిస్తున్నాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఎబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కిందకి మారుతున్నాయా? నిరుపేదలు కనీసం పేదలుగానైనా కనీసం 3 పూటలు అన్నం తింటున్నారా? పేదలు కనీసం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జీవితాన్నైనా అనుభవించే పరిస్థితి ఉన్నదా? పైనోడు ఇంకా పైకి పోతుండు, కిందోడు ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాడు. సో ఇది మన భారతదేశం యొక్క పరిస్థితి. మన దేశంలో సంపన్నుల సంఖ్య ఏటేటా భారీగా పెరుగుతోంది. ఇదేం దేశంలో గొప్ప విషయం కింద చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఇది దేశం వెలిగిపోతుందని చెప్పడానికి ఇదేమి ప్రామాణికం కానే కాదు. అసలు దేశంలో పేదరికం ఎప్పుడైతే పోతుందో, దేశంలో ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ, ఉపాధి ఇవన్నీ ఎప్పుడైతే దొరుకుతాయో అప్పుడే దేశం అభివృద్ధి చెందిన దాని కింద భావించాల్సి ఉంటుంది. మిలియనీర్లను తయారు చేసే ఫ్యాక్టరీగా భారత్ మారుతోంది. ఈ విషయం మెర్సిడెస్ బెంజ్ హురూన్ ఇండియా వెల్త్ రిపోర్ట్ 2025 స్పష్టం చేసింది. దేశంలో లక్ష్మీపుత్రులు విలాస వస్తువులు కొనుగోలు చేస్తున్నారు, పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు, ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్నారు అని ఆ నివేదిక వివరించింది. ఆ నివేదిక ప్రకారం 8.5 కోట్లకు పైబడి ఆస్తి కలిగిన మిలియనీర్ల కుటుంబాలు ప్రస్తుతం దేశంలో 8,71,000 ఉన్నాయి. 2021తో పోలిస్తే ఆ సంఖ్య 90% పెరిగింది.